బ్రో అసలే ప్రకాష్ రాజ్ గారితో చచ్చిపోతా ఉంటే మళ్ళీ మధ్యలో కేఏపాల్ గారు వచ్చి దాన్ని ఇంకా పైకి లేపుతారండి. అసలు ఏంటి ఆయన ఏంటి కేసు పెట్టడం ఏంటి పవన్ కళ్యాణ్ గారి పైన? ఈ కేఏపాల్ గారు ఒక పిచ్చోడు భయ్య చెప్పాలంటే. ఇచ్చేసారా స్టేట్మెంట్? అంటే ఆల్రెడీ పిచ్చోడనే ఎప్పటి నుంచో ఉంది ఆయన మీద స్టేట్మెంట్. అతను ఎందుకు వచ్చి ఇక్కడ తిరుగుతున్నాడో, ప్రశాంతంగా అమెరికాకి వెళ్ళిపోయి ఆయన జీవితం ఆయన పీస్ఫుల్ గా బతకచ్చు, ఏదో ప్రీస్ ప్రమోటర్ బొక్క అని చెప్పి ఆయన తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఎవడో కూడా పట్టించుకోడు ఆయన్ని. ఎందుకంటే ఆయన పిచ్చోడవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ. ఆయన అల్లుడి కోసం, బ్రదర్ అనిల్ గారి కోసం, ఆయన్ని గ్రోత్ చేయడం, ఆయన్ని ఇక్కడ లేపడం కోసం ఇక్కడ ఉన్న కేఏపాల్ గారి ఇమేజ్ ని దెబ్బతీశారు. అతను పిచ్చోడు అనే ఇమేజ్ ఇచ్చేసారు. అంటే దీని వెనక వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ ఉందని, ఆయన పిచ్చోడు అవడం వెనక అతను మనోస్థైర్యం దెబ్బతింది ఈ వాళ్ళు చేసిన కుట్రల వెనక ఆయన మీద. సో అది అయిపోయింది, లాంగ్ టర్మ్ ఇష్యూ. సో కేఏపాల్ గారు ఏంటంటే ఇప్పుడు దేనికోసం చేస్తున్నాడు పోరాటం అనేది తెలియదు. హెలికాప్టర్ రైడ్లు అంటాడు, ఒక కార్డు ఇస్తానంటాడు, అవన్నీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వని పనులన్నీ చెప్తాడు అన్నమాట. ఇప్పుడు ఆయన నిలబడితే కనీసం ఆయన కమ్యూనిటీ వాళ్ళు కూడా ఓట్లు లేరు. మొన్న అదే ఇష్యూ జరిగింది కదా, నాకు రావాల్సిన ఓట్ బ్యాంక్ కూడా లేదు ఆయనకి. సో ఆయన చేసేదంతా వృధా ప్రయత్నం. ఇప్పుడు ఇసుకలో ఇల్లు కడితే ఎంతసేపు ఉంటది? గాలికి ఎగిరిపోవచ్చు, నీళ్లు పోస్తే కరిగిపోవచ్చు. అలాంటి కడుతున్నాడు ఆయన ఇల్లు, గాలిలో కూడా కాకుండా ఇసుకలో ఇల్లు కడుతున్నాడు ఆయన. సో ఆయన పిచ్చితనంతో ఇష్టం వచ్చిన పనులు చేసి ట్రాల్ అవుతున్నాడు తప్ప ఉపయోగం లేదు. ఇప్పుడు తాజాగా ఏంటంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఫైల్ చేశాడు. అసలు ఏపీలో డిప్యూటీ సీఎం పైన వచ్చి పంజాగుట్టలో కేసు ఫైల్ చేయడం మీద నాకు అర్థం కాదు. ఫస్ట్ అదే పిచ్చితనం. నీకు అంత ఇది ఉన్నప్పుడు అసలు ఫస్ట్ నువ్వు నీకు ఏపీలో ఒక ప్లేస్ ఉందా, నీకు అక్కడ ఓటు హక్కు కానీ అక్కడ నీ పర్మనెంట్ అడ్రస్ ఉందా? లేదు. నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. వచ్చినప్పుడు మీడియా ముందుకు వస్తావు, ఇష్టం వచ్చినట్టు వాగుతావు, వెళ్ళిపోతావు. మరి ఇంకా నిన్ను ఏ రకంగా లెక్క చేయాలి జనాలు? ఇప్పుడు వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతుంది. పంజాగుట్టకైనా ఏపీ డిప్యూటీ సీఎం కి సంబంధం ఏంటి? పంజాగుట్ట పరిధి కాదు, హైదరాబాద్ పరిధిలో కూడా లేడు ఆయన. సో వెళ్ళి అక్కడ ఎలా కేసు పెడతావు నువ్వు? ఏంటంటే 14 సెక్షన్స్ కింద కేసు పెట్టానని చెప్తున్నారు. అసలు ఏంటి ఆయన? అదే ఆ 14 సెక్షన్ల కింద ఏం చెప్తాడంటే ఆయన లడ్డు గురించి తప్పుగా మాట్లాడుతున్నారంట, శాంతి భద్రతల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎందుకు చేస్తారు శాంతి భద్రతలు? ఆయన హిందువుల సంరక్షణ కోసమే కదా ఆయన చేస్తున్న పోరాటం. సో దానివల్ల శాంతి భద్రతలకు ఏమి కరువు అయితే రాదు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతినొచ్చు కానీ శాంతి భద్రతలకు ఏమి రాష్ట్రంలో ఇబ్బంది లేదండి. చాలా వరకు గొడవలు కూడా తగ్గిపోయినాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందు మత కలహాలు అది గొడవలు పెట్టారు కానీ పాత ప్రభుత్వం వాళ్ళు. ఈ ప్రభుత్వంలో వాటికి ఛాన్స్ లేదు. మాక్సిమం మీకు గంజాయి తరలింపు కూడా అసలు లేదన్నమాట. ఎందుకంటే గంజాయి కూడా మొత్తం పూర్తిగా 90% కంట్రోల్ చేస్తారు. సో క్రైమ్ రేట్ కూడా తగ్గింది. సో శాంతి భద్రతలకు ఇప్పుడు వచ్చే ఇదైతే లేదు. ఎవరో వాంటెడ్ గా చేయడం తప్పించి, కావాలని చేయడం తప్పించి అది దీనివల్ల జరిగే ప్రమాదం అయితే లేదు. ఆయన పెట్టడం అనేది అసలు ఫాల్ట్. అది దాన్ని ఏమంటారు, వాల్యూ కూడా లేదు ఆయన పెట్టిందని. ఎందుకంటే అసలు ఏపీలో ఉన్నోడి మీద ఇక్కడ పెట్టడం ఏంటో, అది రాముడు వారి గుడికి అయోధ్యకి లడ్డూలు పంపించారని ఆ మాట తప్పంట. మరి పంపించారు కదా, గత ప్రభుత్వం పంపించారు. మరి అందులో ఎంతవరకు ఇలాంటి నెయ్యి కలిసిందో తెలియదు. ఎంత తప్పు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు టెస్ట్ చేశారు, అప్పుడు కాదు కదా అని ఆయన అన్నాడు. అయితే ఏంటి, అప్పటి నుంచి ఎవరు టెస్ట్ చేయలేదు కదా, అప్పటి నుంచి చేసి కల్తీ చేయడం జరిగి ఉండొచ్చు కదా. చేసింది ఆ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది కాబట్టి దాన్ని బ్లేమ్. ఓ పక్క ఆ గొడవే జరుగుతుంటే ఈ ప్రకాష్ రాజ్ ఒక కమిడియన్, ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్ళి బేసిక్ గా ప్రకాష్ రాజ్ ఒక యాంటీ హిందూ, వాళ్ళతో కలిసి ఉదయనిధి స్టాలిన్ తో కలిసి అతను అడుగు జాడల్లో నడుస్తున్నాడు ఆయన. ఇతను ఏంటంటే ఆబ్వియస్లీ ఈజ్ క్రిస్టియన్. సో మరి మనం మతాన్ని గౌరవించాలి, పరమతాన్ని. సో ఈయన పర్టికులర్ ఏంటంటే ఈయన పీస్ కాదు, ఈయన విధానం దేశం అంతా క్రిస్టియానిటీ పెంచాలని, పీస్ పెంచాలని కాదు. అసలు దుర్మార్గుడు ఈయన. అదే మెయిన్ థింగ్ ఈయన. ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు ఉన్నారు, ఆయన మీటింగ్స్ ఆయన వెళ్తాడు కానీ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడు. ఏది మీరు మారిపోవాలి, నాకు శాంతి కావాలని ఉన్న వాళ్ళని ఆయన దారిలో పెట్టుకుంటారు. కానీ మరి ఇప్పుడు ఇతను పిచ్చోడు చేయడంలో మరి తప్పే లేదనుకుంటాను, మరి అతను ఎదగడం కోసం. మరి ఇక్కడ ఇతను ఏంటంటే వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కాసేపు చంద్రబాబుని అంటాడు, కాసేపు పవన్ కళ్యాణ్ అంటాడు. మళ్ళీ ఇదంతా కంప్లైంట్ ఇచ్చి అతను పదవిలోంచి తొలగించకపోతే మోడీకి చెప్తాడంట. సరిపోయింది. ఇప్పుడు మోడీ వెనకాల మోడీయే చెప్పాడు, నా వెనకాల తుఫాన్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారే అసలు అంత సీన్ ఉంది ఇతనికి. మోడీ గారిని కలుస్తారు, మొహం మీద ఉమ్మేసి పంపిస్తారు, అంత మించి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇతను వ్యతిరేకంగా, ఇతను ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాడంటే హిందూ ధర్మం అని చెప్తే వాళ్ళే యాక్సెప్ట్ చేయరు, బీజేపీ వాళ్ళు కూడా. ఎందుకు చేస్తారు బ్రో?
అది సెన్స్లెస్ అదే కేసు అన్నమాట. అది కేసు. అవును. అతను అటెన్షన్ కోసం మీడియా ముందుకు వచ్చి అతను ఏదో చప్పట్లు కొట్టుకుంటాడు తప్పించి అవి అతని వరకు కనపడతాయి, అతని చెవులు కనపడతాయి. దేశం మొత్తం జనాల్లో కనపడాలా, జనాల్లో వినిపించాలని, ఆయన పేరు కనిపించాలని చెప్పి ఆయన ఇలాంటి స్టంట్స్ చేస్తూ ఉంటారు. కానీ అసలు దీంట్లో బలమైన పాయింట్ అయితే ఎక్కడ కనిపించలేదు. అదే ఏది అసలు ఏ కారణం చేత పెట్టినట్టు ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఆయన మీద అదే ఇప్పుడు ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేస్తారండి, 10 ఏళ్ల నుంచి వేస్తా ఉన్నారు. ఈ రోజు గెలిచిన తర్వాత కూడా వేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి ఎంత అసమర్థులో చేతగాని వాళ్ళు ఎదురొచ్చి ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడతారా, బాబు పవన్ కళ్యాణ్ చేయొద్దమ్మా అని చెప్పి. ఎదురొచ్చినప్పుడు మొహం నవ్వుతా మాట్లాడతారు, నుంచి మాట్లాడే ట్విట్టర్ లోనూ అట్లా కనబడతారు. కానీ డైరెక్ట్ గా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో అగైనెస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టు, లేదంటే ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడగల కేపబిలిటీ వీళ్ళకి ఉంది. అదే పంజాగుట్లో ఉన్నారు, హైదరాబాద్ లో ఒక రూమ్ తీసుకుని కూర్చోండి, పవన్ కళ్యాణ్ గారిని రమ్మంటే మీరు 10 నిమిషాలు టైం ఉంటాయి ఆయన ఎవరా మీ రేంజ్ కి. మరి ఈ పిచ్చితనం ఎందుకు? మీరు ఫస్ట్ మాట్లాడి అతను కన్విన్స్ అవ్వకపోతే ఆ వీడియో చూపించాలి మాకు, అంటే జనాలకి. నేను ఇతనితో మాట్లాడాను, ఇతని వల్ల నాకు ఆపోజిట్ గా వెళ్తున్నాడు, అందుకు నేను కేసు పెట్టాను ఒక అర్థం ఉంది. ఈయన ఎక్కడి నుంచో వచ్చేసి ఈ రోజు పంజాగుట్లో కేసు పెడితే అది ఏమనుకోవాలండి? సెన్స్లెస్. అది సో ఈజ్ ఎ సెన్స్లెస్ పర్సన్, వేస్ట్ ఫెలో. సో మనం దీని గురించి మాట్లాడుకోవడం కూడా పెద్ద అంతే. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ అంటే రికగ్నైజ్డ్ యాక్టర్, పాపులారిటీ ఉన్న యాక్టర్ కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అంటే కొద్దిగా పట్టించుకోవచ్చు. ఈయన మాట్లాడుతున్నాడంటే ప్యూర్ సెన్స్లెస్ అనమాట. సో కొద్దిగా ఆయన ఎక్స్పీరియన్స్ గౌరవించి ఇంకా ఎవరో జనాలు ఏమంటలేదు. ఆయన ఎక్స్పీరియన్స్ గౌరవించి పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, కానీ ఇలా కేసు పెట్టడం అనేది ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, అన్ఫిట్ ఫర్ అసలు ఈ రాష్ట్రానికి అన్ఫిట్. ఆయన బెటర్ ఇండియాకి యాక్సెస్ లేకుండా ఉండే ఆయన తోసేస్తే బెటర్ ఇండియన్. నాకు తెలిసి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వరు, అసలు ఆయన పట్టించుకోరు. సరే చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో.